born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. నారాయణపేట జిల్లా కోస్గి మండలం అట్లాగే చంద్రమంచ గ్రామానికి చెందినటువంటి నవవధువు మొన్న సండే రోజే మ్యారేజ్ అయింది. ఆమె పేరు వచ్చేసి శ్రీలత. అండ్ రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక యువకుడితో మొన్న సండే రోజే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అట్లాగే చాలామంది కూడా కొత్తగా పెళ్ళైన జంటల్ని వాళ్ళ ఇంటికి పిలుస్తూ ఉంటారు. సో మేనమామ ఇంటికి రమ్మని పిలిస్తే ఈ ఇద్దరు కూడా కలిసి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళినారు. అక్కడ ఎంతకీ బాత్రూంలో డోర్ పెట్టేసుకుంది శ్రీలత. ఆ తర్వాత ఎంతకీ డోర్ కొట్టినప్పటికీ కూడా తీయలేదు. దీంతో చాలాసేపటి తర్వాత డోర్ని బద్దలు కొట్టి చూసేసరికి పురుగుల మందు తాగి ఆమె ఆ బాత్రూంలోనే ఆత్మహత్య చేసుకుంది. ఉటావుట్న దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకువెళ్ళినా అక్కడ డాక్టర్స్ ఒకటే చెప్పిండ్రు ఆమె అప్పటికే చనిపోయింది అనేసి. దీంతో ఇప్పుడు అసలు ఈ యువతి కేవలం 3 రోజుల క్రితమే మ్యారేజ్ అయింది. అసలు ఏం జరిగింది ఏంటి? మరి పెళ్ళి ఇష్టం లేదా? ఈ కొత్తగా జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా ఏంటి అనేది పోలీసులు పూర్తిగా కేసు ఫైల్ చేసి విచారణ స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ శ్రీలత ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిందో, ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తితోని ఆమెకు పరిచయం ఉంది. ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళిద్దరూ 3 నెలల క్రితం మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఇది ఏమాత్రం కూడా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. పంచాయతీ అయింది, చెప్పిండ్రు, చేసిండ్రు, ఎంత చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదు. దీంతో ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డారట. దీంతో పెద్దల సమక్షంలో పంచాయతీ అయింది. అసలు పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి కదా, ఎందుకంటే సేమ్ గ్రామానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కాబట్టి. ఆయన పేరు వచ్చేసి శ్రీశైలం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె ప్రేమించింది శ్రీశైలం, ఆమె పేరు వచ్చేసి శ్రీలత. సో 3 నెలల క్రితమే మ్యారేజ్ అయిన తర్వాత పెద్దల సమక్షంలో మరి ఏం జరిగిందో ఏం మాట్లాడినరో తెలియదు. కానీ ప్రేమించి ఎవరైతే యువకుడిని మ్యారేజ్ చేసుకుందో ఆ పెద్దల సమక్షంలో మాట్లాడితే ఏకంగా ఈ శ్రీశైలం అనే వ్యక్తి నాకు శ్రీలతని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిండట. ఒక్కసారిగా అమ్మాయి షాక్. అసలు అంత ప్రేమించి మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఇంత ఎదిరించి మ్యారేజ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వస్తే ప్రేమించిన అబ్బాయే నాకు ఇష్టం లేదు ఈ అమ్మాయి అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోండి. సరే, ఇందులో ఇంకో కోణం కూడా ఉండొచ్చు. అంటే బెదిరించినరో, ఆయనని ఇట్లా చెప్పాలని చెప్పినరో, ఏం చేసిరో తెలియదు. కానీ ఆ పిల్ల ముందట మాత్రం నాకు ఇష్టం లేదు ఈమెను పెళ్లి చేసుకోవడం, నేను కలిసి ఉండలేను, నాకు వద్దు అన్నట్టుగానే చెప్పాట. దీంతో శ్రీలత ఎంత భయంకరం ఉంటుంది ఆ పిల్ల పరిస్థితి ఒకసారి ఊహించుకోవచ్చు. 3 నెలల క్రితం ఇదంతా కూడా జరిగింది. పెద్దల సమక్షంలో పంచాయతీ అయింది కాబట్టి మళ్ళా కూసోబెట్టి అందరి పిల్లను కూసోబెట్టి సముదాయించి, అట్లా కాదు మంచి చెడు చెప్పి మన కుటుంబం ఇది కాదు అని, నీ ఫ్యూచర్ బాగోదు ఆ పిల్లగారితోని అని, ఆయన మోసం చేసినోడిని నువ్వు గుర్తు చేసుకొని ఏం చేస్తావు అని, అయిపోయిందేదో అయిపోయింది, మాకు మీ మీద ప్రేమ ఉన్నది అని, ఇట్లా ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పిండ్రు. ఆ పిల్లకి మొన్న సండే రోజు మ్యారేజ్ చేశారు. తీరా చూస్తే ఆమెకు ఆ మ్యారేజ్ ఇష్టం లేదు. అంటే మనసులో ఒకతను ఉండిపోయింది, దాని నుంచి బయటకు రాలేకపోయింది. తీరా చూస్తే ప్రేమించిన వ్యక్తే ఈమె నేను పెళ్లి చేసుకోలేను, నాకు అసలు ఆ మ్యారేజే ఇష్టం లేదని చెప్పిన తర్వాత ఆ పిల్ల పరిస్థితి ఇక నేను బతికి కూడా వేస్ట్ అనుకున్నాను. అంతే సింపుల్. వీళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేసిర్రు.
వాళ్ళు బాగానే ఉంటుందిలే, సర్దుకుంటుందిలే అని అనుకుంటారు ఎవరైనా సరే. ఇంకొక భాగస్వామి జీవితంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి, పాతయన్ని మర్చిపోయి మళ్ళీ జీవితం ముందుకు సాగుతుందని అనుకుంటారు. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కాన్సన్ట్రేషన్ అమ్మాయి మీద ఎక్కువ పెడతారు. మంచి చెడు అసలు ఏం జరుగుతుంది చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా చూసిండ్రు. తీరా చూస్తే కరెక్ట్ మ్యారేజ్ అయిన 3 రోజుల తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు పోలీసులకు 3 డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమెను బలవంతంగా తీసుకొచ్చేశారు, అతనిని విడగొట్టి, కాబట్టి ఆత్మహత్య చేసుకుందని ఒకటి. లేదు, వీళ్ళ కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు, వాళ్ళిద్దరూ బాగానే ఉండే అని ఇంకొక వర్షన్. లేదు, ఆ పిల్లగాడు మోసం చేసిండు, అది తట్టుకోలేకపోయింది మా అమ్మాయి కాబట్టి ఆత్మహత్య చేసుకుంది అని 3వ వర్షన్. సో ఇట్లా అందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పోలీసులు అయితే కేసు అయితే ఫైల్ చేశారు. కేసు ఎవరి మీద ఫైల్ చేస్తారు? ఇప్పుడు ఆత్మహత్యకు కారణం ఏంది అని అంటే మరి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీశైలం మీద ఫైల్ చేస్తారా? లేదు, ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చారు తల్లిదండ్రులు విడిపించి ఆ పిల్లగాడి నుంచి కాబట్టి ఈ తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేస్తారా? ఈ కుటుంబ సభ్యుల మీద నమోదు చేస్తారా? ఎవరి మీద నమోదు చేస్తారు? తీరా చూస్తే ఆ పిల్లనైతే లేదు కదా. సో తనకి ఇష్టమే లేని పనిని బలవంతంగా చేయించిండ్రు కాబట్టే ఈ దారి లేక ఆత్మహత్య చేసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పోలీసులు అయితే విచారణ స్టార్ట్ చేసిండ్రు, కేసు నమోదు చేసిండ్రు. మరి ఇందులో ఏమవుతుందో ఏందో తెలియదు కానీ చాలామంది ఇట్లా అంటే ఎటు అర్థం కాని పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో చచ్చిపోతేనే బెటర్ అనేదానికి వచ్చేస్తున్నారు. అందుకే ఆత్మహత్యలు కానీ చనిపోవడాలు కానీ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. చాలా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది వీటిపైన. సరైన పర్సన్స్ గైడెన్స్ లేకపోవడం, ఏదన్నా మనసులో ఉన్నది మాట్లాడుకోవడానికి ఎవరికి కూడా అవకాశం లేకపోవడం, ఎవరికి చెప్పినా ఏమవుతుందో అన్న భావనలో ఇట్లా లోపల కుమిలిపోయి చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతోంది. కానీ అత్యంత బాధాకరం, లాస్ట్కి వస్తే 3 రోజుల క్రితమే మ్యారేజ్ చేసిర్రు. పాపం ఈ విషయం అసలు ఇప్పుడు మ్యారేజ్ చేసిన అతనికి తెలుసో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆయన మీద కూడా కొంత నెగటివిటీ వచ్చేస్తుంది కదా. అట్లా చేయొద్దు కదా. ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయిపోయాయి. పాపం అబ్బాయి అంటే ఏం కాదులే మళ్ళీ ఇస్తారులే అనుకుంటారు కానీ ఆయన మనసులో కూడా ఉండిపోతుంది కదా. సో ఇట్లా పెద్దలు డెఫినెట్లీ ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.